కృష్ణ పరమాత్మ మనము ప్రతిరోజు భగవంతుడికి ఉదయము నిద్ర మెలుకున్న తర్వాత మనము చేయవలసినది ఈ మానవ సనాతన ధర్మము భగవంతుడికి ప్రార్థన. శుద్ధి స్నానము చేసి వస్త్రాలు శుద్ధిపరిచి ఆ భగవంతుడి సేవ, నీ భావన, నీ ప్రేమ, నీ ఆత్మీయత, నీ సంతోషము, నీ హృదయపూర్వకంగా ఆ మనసులో ఆ బుద్ధి ఆలోచన పరమాత్ముడు ప్రార్థనతో దైవానికి నువ్వు నమ్మితే ఆ పరమాత్ముడు నీకు కావలసిన ప్రతి ఫలం ఇస్తున్నాడు. ఎవ్వరిని నిందించకు, ఎవ్వరిని ఒక్క రూపాయి కూడా నష్టము చేయకు, ఒక వ్యక్తిని కూడా చింతపరచకు, ఒక్క వ్యక్తిని హేళన చేయకు, ఒక్క జీవుడిని కూడా ఇబ్బంది విమర్శ పెట్టకు. పరమాత్ముడికి నీకు తెలిసినంత వరకే నీ నోటంట భక్తి భావన ప్రార్థన మాటలు, నీ నోటి మాట బయటివాడు మరొక్క మాట ఆడితే నాకు సంతోషంగా ఉన్నది అన్నట స్వచ్ఛమైన ఆ నోటంట ఆ మాట, నీ సంతోషము ఆ పరమాత్ముడు మనకు కావలసిన ప్రతి ఫలం ఇస్తున్నాడని తెలుసుకోవడమే ధర్మము. ఉదయము లేచిన నుండి మళ్ళీ సాయంత్రము నువ్వు నిద్రలో జారుకున్న ఈ లోపల ఏ కర్మ చేస్తున్నావో తెలుసుకోవడమే ధర్మము. ఎవరిని సంతోష పెడుతున్నానా ధర్మము. నా వల్ల 10 మంది ఒక ఆకు పువ్వో పుష్పమో ఏమి ఇచ్చాను అని నీ మనసులో భావన, అటువంటి ఆలోచన ఉన్నవాడు మరొక జన్మములో పూర్ణ పురుషుడు, రాజయోగము, ధనయోగము, సంపద యోగము, అష్ట ఔశ్వర్యాలు, భోగభాగ్యాలు ఆ పరమాత్ముడు మనకి తప్పకుండా ఇస్తాడు. పరమాత్ముడు కావాలని ఎక్కడో వెతికితే ఆ పరమాత్ముడు దొరకడు. మన ఆత్మలో ఆ పరమాత్ముడు ఉన్నాడని తెలుసుకుంటే నువ్వు జ్ఞానవంతుడుగా ఆ పరమాత్ముడు దగ్గర నువ్వు సిగ్నేచరు, నీ ముద్రగా నువ్వు గుర్తుపెట్టుకుంటాడు ఆ పరమాత్ముడు. నేను చేసిన కర్మ నా భక్తుడు చేస్తున్నాడు, ఎంతమందికి సంతోష పెడుతున్నాడు, ఎంతమందికి ఆనందపరుస్తున్నాడు, ఎటువంటి భావన, ఎటువంటి జ్ఞానవంతుడని ఆ పరమాత్ముడు మనకి తన పాదాల దగ్గరికి చేర్చుకుంటాడు. కావలసిన ప్రతి ఫలము దొరుకుతుంది. నీ నోటి మాట ఎవరికి చెప్పితే ఆ మాట తదస్తుగా ఆ పరమాత్మ బ్రహ్మదేవుడు కూడా నీ దగ్గరకు వస్తాడు. నీ నోటి మాట నారాయణ మంత్రం, ఓం నమ శివాయ, కృష్ణ పరమాత్మ, ఓం నమో భగవతే వాసుదేవాయ, తన్నో విష్ణు ప్రచోదయ, కృష్ణార్పణం, ఇటువంటి చక్కనైన భగవంతుడు నామములు, భగవంతుడు సేవ, భగవంతుడు ప్రేమ మనకి కావాలని ప్రార్థిస్తే ఎప్పుడూ కూడా నువ్వు ఆరోగ్యవంతుడవు. 100 సంవత్సరములు ఆరోగ్యాలతో చక్కగా నీ కుటుంబం సంతోషంగా, నీ ఇంటిలో ఉన్న పాడి పశువులు పరమాత్ముడు ఆరోగ్యంగా చూస్తాడు. మీ పరమానంద స్వామి.